టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం నాకు జాబ్ రాదు, చాలామంది నేను జాబ్ చేస్తానా లేదా, అసలు నాకు జాబ్ వస్తుందా, నేను జాబ్ చేయగలనా అనే నమ్మకం పోతుంది చాలామందికి. నేను మీ అందరూ చెప్పాలనుకుంది ఏంటంటే, జాబ్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుంది. మనకి జాబ్ రావాలంటే మనం పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదండి, బయట మార్కెట్లో ఏ కోర్స్కి డిమాండ్ ఉంది అనేది ఫస్ట్ మనం సెర్చ్ చేయాలి. ఆ కోర్సుని చూస్ చేసుకొని దాని మీద ప్రాపర్గా మనం అనాలిసిస్ చేయాలి. ఓకే, అంటే సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోవాలి. చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు థియరిటికల్గా నేర్చుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్గా కూడా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామందికి సబ్జెక్ట్ నేర్చుకోకుండా, ఓకే సార్ మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, మాకు జాబ్ రావట్లేదు, నేను అలా ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ నాకు జాబ్ వస్తుందని నమ్మకం పోయింది, ఇలా ఆలోచించే వాళ్ళు నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే నేను నా కెరీర్లో మీలాగా ఫేస్ చేస్తున్న చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యి మంచి రేంజ్లో ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబ్ రావాలంటే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఏంటి అంటే, బయట మార్కెట్లో ఏ కోర్స్ బాగుంది, స్టెప్ 1 ఇది చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఈ కోర్స్ గురించి బాగా మనకి ట్రైన్ చేస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి, స్టెప్ 2. తర్వాత కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ని మనం థియరిటికల్గా యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్గా ప్రాపర్గా నేర్చుకోవాలి. కొంతమంది ఏంటంటే దాన్ని థియరిటికల్ నేర్చుకుంటున్నారు, ప్రాక్టికల్గా కోడ్ ఎలా రాయాలి ఏంటి అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ కోర్స్ మీద 100% ఎఫెక్ట్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే మీ పాటి మీరు లెర్న్ చేయడానికి ఓన్గా ట్రై చేయండి. స్టెప్ 4 అయిపోయిన తర్వాత మీరు టాపిక్ వైజ్ స్ప్లిట్ చేయండి. ఓకే, ఈ కోర్సులో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, దాని మీద మీరు ఇంటర్వ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అంటే ఒక కోర్సులో నాకు ఒక 20 టాపిక్స్ ఉన్నాయి, ఈచ్ టాపిక్ మీద ఎన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగవచ్చు, ఏ విధంగా అడగవచ్చు, థియరిటికల్గా ఎలా అడిగితే ఆన్సర్ చెప్పాలి, ప్రాక్టికల్గా ఎలా అడిగితే ఆన్సర్ చెప్పాలి అనేది మీరు ప్రాపర్గా దాన్ని నోట్స్ మీద రాసుకోవటము, లేదా మీరు దాని క్వశ్చన్స్ మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకొని డైలీ వాటిని ప్రిపేర్ అవ్వడం చేయాలి. అలా 1 మంత్ మీరు అలా చేస్తే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలరు, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్గా కోడ్ రాయగలరు. దానితో పాటు మీకు టైం ఉంటే నైట్ టైం ఆ సబ్జెక్ట్ మీద ఒక బేసిక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా మనం డేటా సేవ్ చేయాలి, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటా ఎలా తేవాలి, మధ్యలో ఎలా కనెక్షన్స్ రీచ్ చేయాలి, ఇవన్నీ మీరు ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. కోడ్ ఎలా రాయాలనేది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే మనకి 100% జాబ్ వస్తుంది. కాబట్టి జాబ్ రాదు అన్న వాళ్ళు డీలా పడద్దు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మన టర్మ్ వచ్చిందా ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మన కోసం కంపెనీలో ఏదో ఒక మన కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అప్పటి వరకు ఆ టైం వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. అప్పటి వరకు మీరు నిరంతరంగా మీరు మీ సబ్జెక్ట్ని ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత సినారియో వేరుంటుంది, జాబ్ రాకముందు సినారియో వేరుంటుంది. కాబట్టి ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా మీరు మీ లెక్చర్ మీ సార్ని మీరు అడగండి, సార్ జాబ్ వచ్చిన తర్వాత లోపల పోయిన తర్వాత మేము ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. అంటే మాకు వాళ్ళ ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత మేము ఏమేమి క్వశ్చన్స్ వేయచ్చు, మేము ప్రాజెక్ట్ గురించి ఎలా తెలుసుకోవాలి, అజైల్ మెథడాలజీస్ అంటే ఏంటి, దాంతోపాటు కోడ్ ఎలా క్లోజ్ చేసుకోవాలి, డైలీ స్టాండప్ మీటింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే ప్రాపర్గా నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటేనే మీరు ఎక్కువ కాలం ఆ కంపెనీలో సర్వే అవడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీరు కన్సిడర్ చేసి నేర్చుకుంటే 100% జాబ్ వస్తుంది. దానికి నేను మీకు గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ పెట్టకుండా జాబ్ రావాలి అంటే వస్తుంది. సమ్ టైమ్స్ మీ లక్ బాగుంటే ఏదో కంపెనీ జాబ్ వస్తుంది, కానీ ఎక్కువ రోజులు మీరు ఆ కంపెనీలో